నాకు ఎందుకు బట్టతల? నాకు ఆల్రెడీ బట్టతలు ఉంది బ్రో, విగ్ పెట్టుకున్నా. విగ్ నాది. బయట పోతే ఇజ్జత్ పోతాయి కదా బ్రో మళ్ళీ పైన. కొంచెం విగ్ పెట్టుకున్నా, విగ్ పెట్టి సెట్ చేసిన. అందుకని చిన్నగా ఉంటుంది చూడు. నా హెయిర్ కటింగ్ ఎప్పుడైనా గమనించినాను. ఎగరకుండా అంత ఫాస్ట్గా ఎగరదు. గమ్ము ఉంటుంది, గమ్ము పెట్టినా అట్లా. వారియర్ది ఇప్పుడే అవుతుంది కదా బ్రో పెళ్ళి. ఇంకో 2 years తర్వాత పైన ఉండదు. అప్పుడు గమ్ పెట్టుకుంటాడు. గమ్ము హెయిర్ లేచింది. అదే గమ్ ఎక్కువైంది బ్రో ముందల, అందుకే లేచింది అట్లా. లంజోడుకు చూసేలో కూడా కొట్టేవాడు. ఇలా ప్యానిక్ రూమ్ లో ఉన్నాడు. పోదాం బాబేటారా. లంజోడుక స్కూల్ వాళ్ళ లంజా కూడా నువ్వు స్కూల్. అయ్యో నాకు కిల్ రాలేదు బేట. అమ్మా ఎంత ఇంటెలిజెంట్ ఉన్నారో బ్రెక్. లాస్ట్ ఒక బుల్లెట్ కొట్టి దింగిపోయినా కిల్. రూత్గాడు కొట్టిండా? ఓకే ఓకే. సైలెంట్ వచ్చి దింగిపోయినాడు కిల్ రూత్గాడు. ఇంకా ఇంకా ఋతు నువ్వు ఫ్రీ ఉండట్లేవు బేటా? ఫ్రీ ఫైర్ ఆడట్లేవు? ఫ్రీ ఫైర్ అంటావేంద్రా? ప్రో గేమ్ అది ఆడాలి. ఫ్రీ ఉండట్లేవా? అదే నువ్వు ఫ్రీ ఉండట్లేవని తెలిసింది బేటా. కొంచెం ఫ్రీ చేసుకో అప్పుడప్పుడు టైం. ఆడాలి బేటా, అప్పుడప్పుడు ఆడాలా. 1 million subscribers వద్దా బేటా నీకు? ఇంక ఎప్పుడు అదే ఉంటావా? ఇంకా 300K ఉంటావు ఇక నువ్వు. ఒక వారం రోజులు ఆడినావు అనుకో బేటా, డైరెక్ట్ 1 million కనిపిస్తాను. మస్తు ఉంటుంది బేటా. ఆడనోళ్ళే చూస్తారు మనకేమి ఇప్పుడు మళ్ళీ ఆడితే. ఉరికితేనే ఉండాలి వేసుకొని, లంగ్ వేసుకొని. ఇప్పుడు స్కిన్స్ తక్కువ రేట్కి వస్తున్నాయి మనకి ఫ్రీ ఫైర్లో. గిరాక్ అయితే మనకి 10 రూపాయలకు ఒక స్కిన్ ఇస్తుండ ఫ్రీగా. బాగున్నాయి స్కిన్స్ కూడా, చాలా బాగున్నాయి, నాకు నచ్చినాయి. అవును బేటా, అందరు ప్లేయర్సే ఉంటారు. కాకపోతే అందరు చిన్న పిల్లలే ఉంటారు బేటా, పెద్ద పిల్లలు ఉండరు. మ్యాక్సిమం ఆతులు రాని వాళ్ళే ఉంటారు బేటా. ఆతులు వచ్చిన వాళ్ళు తక్కువ. నిజం బేటా. ఏదైనా ఫ్యాక్ట్స్ మాట్లాడాలి బేటా. నేను చెప్పిన వాళ్ళ ఫ్యాక్ట్ ఉందా లేదా చెప్పు నువ్వే. నేను చెప్పాను కదా, చాట్లో చెప్తారు అందరు. మాట్లాడిన దాంట్లో క్లారిటీ ఉండాలి బ్రో. క్లారిటీ లేకపోతే మాట్లాడద్దు. నా ఏజ్ అప్పుడు ఉన్నా ఎంత బ్రో? 16 years బ్రో. ఇప్పుడు ఎక్కువ నాది 2 ఇద్దరు సేమ్ ఏజ్ బ్రో. కాకపోతే నాకు కొంచెం మాతలు మొలిసినాయి, మనం మొలవాలి అంతే. కొంచెం సేమ్ ఉంటాం బ్రో. నేను ఎక్కువ చూసినా ఒకసారి. ఆపదావా వెనకాల? అమ్మా ఒక్క నిమిషం. ఇప్పుడు వాడు పీక్ కొడతాడు, రెడీగా ఉండండి. ఇప్పుడు పైకి వస్తాడు బేటా. చెప్తున్నా నేను వస్తానని. నాడు కూర్చో ఆడ కూర్చో. ఎంబ్రాజ్ అంట వాడు, సుల్లిగాడాడు, ఎర్రిప్పురాజ్. వాడు ఎట్లా లూట్ వేసుకుంటుండే తెలుసా బేటా? ఒంగొంగి వేసుకుంటుండు లూటాడు, పిచ్చిపోకూడదు. దివాళీయా? మాకు దివాళీ దసరా ఏముండదు బ్రో, అన్ని రోజులు ఒకటే ఉంటాయి. చిన్నప్పుడు పటాకులు కొట్టుకునే మసాలు చాలా ఎక్సైటెడ్ ఉంటుండే సార్. పటాకులు కొట్టాలంటే దివాళీ రోజు పటాకులు అన్నీ జమ చేస్తుండే. పటాకులు అన్నీ జమ చేసి మంచిగా ఎండకు పెడుతుండే. పటాకులు ఎండకు పెడుతుండే బట్ ఆ గట్టిగా వేలాల సౌండ్ అని. ఇక కరెక్ట్ రాత్రి మేము నేను ఎట్లా కాల్స్తుండే సార్ బేట పటాకులు. అందరు కొట్టేదాకా వెయిట్ చేస్తుండే. అందరు కొట్టిన తర్వాత మెల్లగా 12 గంటలకి 1 గంటలకు రాత్రికి 1 గంటలకు బయటకు వచ్చి అందరిని నిద్ర మొత్తం ఖరాబ్ చేస్తుండే పిచ్చిపోకొని నేను. ఫస్ట్ 1, 2 గంటలకు ఆ టైంలో 5,000 వాళ్ళ 10,000 ఆ టైంలో అదే పెడుతుండే కావాలని పిచ్చిపోకొని నేను. వేరేటోళ్ళు మొత్తం గల్లీలో అందరు లేచి కూర్చోవాలని. మనకి ఆ నోములు ఉంటాయి కదా,
పొద్దుగాల 4 గంటలకే 5,000 వాళ్ళ 10,000 వాళ్ళు పెట్టి వాడదాం అందరినీ మళ్ళీ నిద్ర లేపాలి కదా దబదమైన అట్లా గల్లీ మొత్తం వినవాడేటాడు సౌండ్లు. ఈసారి బాంబులు గట్టిగా కాలుతామని ఫిక్స్ అయినా నేను. లాస్ట్ అయింది బేట ఇక పిల్ల అయితే ఇక దివాళీ ఏముంటుంది బ్రో, దసరా సంక్రాంతి అన్నీ వేసుకోవాలి ఇంట్లోనే. చిన్న ఉన్నప్పుడు అయితే తోకపడకలు చెవులు వేసుకొని కొడుతున్నాయి, ఒక్కొక్కటి తీసి కొడుతున్నాయి హైలైట్. బాంబులు తోకపడకల ప్యాకెట్ గుర్తుకుందా బేట అప్పుడు ఎంత 5 రూపీస్ ఏమో ఇప్పటికి మా ఇంట్లో ఉన్నది, ఇంకో ఈ ప్యాకెట్ ఇప్పుడే ఉన్నాయి మా ఇంట్లో. హైడ్రోన్ బాంబ్ ఉంటుంది బ్రో, హైడ్రోన్ బాంబ్ మేము బకెట్ల కింద గ్లాస్ బాటిల్ కింద. అబ్బా ఎంత పిచ్చి పుక్ లెక్కలు చేస్తున్నాడు, అంత పిచ్చి పుక్ లెక్కలు. ఒకసారి గ్లాస్ లోపల పెట్టినాం, అది బాటిల్ ఉంటుంది, బాటిల్ లోపల పెడితే బాటిల్ పెచ్చాలి ఎక్కడెక్కడ పోయినా కూడా తెలియదు అట్లా పోయింది. కింద ఫ్లోర్లో నేరేసానా వాడే హీరిరా ఎట్లయితావు హీరో, ఎట్లయితావు రా పిచ్చి లంచా కొడక, ఎట్లయితావు లంచోడగా నీ ఆతులు వీక్ చేతిలో పెట్టకపోతే చూడు లంచా కొడక. వెరీ గుడ్ రా, వెరీ గుడ్. క్యాంప్ వేసారండి ఇలా గలీజ్గా. నీ అమ్మంగా స్కూల్ వాళ్ళ లంజా కొడక కుర్క్. అన్న డైరెక్ట్ పోతానా నువ్వు? అరే దేవుడా నేను ఎక్స్పెక్ట్ చేయలే బేట రైట్ సైడ్. నేను ఆల్రెడీ సేఫ్ లాగినా బేట. సెల్ఫ్ అవుతున్నాడు అన్న విల్ జిమ్? నేనా జిమ్ ఓన్ బ్రో, మామూలుగా పోతా అంటే పోయి చూసేసి వస్తాను డైలీ టైంపాస్. ఊరిలో వస్తారు కదా బ్రో జిమ్లోకి, టైంపాస్ చేసి వస్తా. ఏమైపోం బేట. తెంగిపోరు గన్స్ ఉందా, జీప్ ఉంది బేట. నేనే ఎక్కి మళ్ళీ అన్న వెనకొస్తున్నా అన్నారా భార్యగా రివర్స్ చేసుకోలేస్తున్నాడు. రండి నిన్ను చెక్కుదా బుల్లెట్లు అయిపోయినాయి బేట. లంజా ఉడకని దింపి పోయాలి. లంజా ఉడక నీ మెడల్ ఇరవకపోతే చూడరా లంజా ఉడక ఇయ్యాల మన ఎట్లా దింపురా రూతో. మన టైర్లు పోసేయడానికి ఉంటే బాగుంటుండే బేట. వాడిని మరే వాడిని ఉచ్చ ఓపియాలి బేట వానికి ఇవ్వాల. వాని మీదగా పని లౌడలో చచ్చిపోతే తన టైర్లు పోయడానికి ఉంటే బాగుంటుండే అసలు. అక్కడ అంటుకున్నట్టుందన్నా. గుద్దలో పెట్టుకొని ఎత్తలేవు అక్కడి వచ్చి కూర్చో కూర్చో